వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ కాకినాడ సర్పవరం జంక్షన్లోని ఓం శాంతి దానం బ్రహ్మకుమారిస్ ఆశ్రమం నుండి కుళాయి చెరువు వరకు వ్యసన విముక్తి మహా ఉద్యమ బైక్ ర్యాలీని నిర్వహించారు. బ్రహ్మకుమారిస్ ఈగల్ టీమ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పలువురు పాల్గొని వ్యసనాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువతతో పాటు ప్రజలందరూ మత్తు పదార్థాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. వ్యసన విముక్తి ఉద్యమం ద్వారా ప్రతి ఒక్కరిలో కొత్త వెలుగు నిండాలని, ఆరోగ్యకరమైన మరియు ప్రశాంతమైన సమాజ నిర్మాణానికి ఈ కార్యక్రమం దోహదపడాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. వ్యసనాల నిర్మూలనకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, యువత కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, ఎండీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఎన్సీసీ నేవీ విభాగానికి చెందిన కర్నూలు హెచ్ఎస్ మాణిక్ ఈగల్ డిపార్ట్మెంట్ సీఏ బ్రహ్మకుమారిస్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ రజనీ పెద్ద సంఖ్యలో బ్రహ్మకుమారిస్ నగర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈశ్వర్య విశ్వవిద్యాలయం వాళ్ళు కలిసి ఈ వ్యసనరహిత భారత్, నషాముక్త భారత్ కోసమని చాలా కార్యక్రమాలు అందరిలో అవేర్నెస్ తీసుకురావడం కోసం నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటికే చాలా జరగవలసినంత నష్టం జరిగింది మన సమాజానికి. ఇకనైనా మనం మేల్కొని ఈ వ్యసనాల నుండి మనము జాగ్రత్తలే ఉంటూ వేరే వాళ్ళని కూడా విడిపిస్తూ మనం ఇటువంటి సేవ ఈ సమాజానికి అందించకపోతే ప్రతి ఒక్క వ్యక్తి మన సమాజాన్ని, మన పిల్లల్ని, మన యూత్ని, మన దేశాన్ని అభివృద్ధి అవ్వడానికి కాపాడుకోలేకపోతాం ఇంకా మనము. అందుకని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు అవ్వాలి. ఎవరైనా సరే ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవుతూ ఉంటే నెమ్మదిగా వాళ్ళ గురించి మెసేజ్ ఈగల్ టీం వాళ్ళకి ఇచ్చి, మళ్ళీ ఎవరికైనా దాని నుంచి ఫ్రీ అవ్వాలనుకుంటే మెడిటేషన్ నేర్చుకొని, కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళని వాళ్ళు ముక్తి చేసుకోవడానికి హెల్ప్ చేయడానికి మీరు గైడ్ చేయండి. ప్రతి ఒక్కరూను సమాజంలో ఇప్పుడు మత్తు పదార్థాలు ఉన్న వాళ్ళ కోసం కాదు ఈ కార్యక్రమం చేస్తుంటా, మత్తు పదార్థాలకి వశం కాని వాళ్ళందరూ పూనుకొని దీని నుంచి ముక్తి చేయాలని అందరికీ ఒక సందేశాన్ని ఇవ్వడం జరుగుతోంది. ప్రతి ఒక్కరు బాధ్యత వహించండి. ఓం శాంతి. నేను భరతమాతను. భారతదేశాన్ని వ్యసనాల నుండి రక్షించండి, యువతని కాపాడండి, వ్యసనాల నుండి రక్షించండి, స్వర్ణిమ భారతదేశాన్ని తయారు చేయండి. ఇదే నిజమైన స్వతంత్రం. బైక్ ర్యాలీ ద్వారా మేము సొసైటీ అందరికీ తెలియజేసేది ఒకటే, ఎవరు కూడా డ్రగ్స్ కి ఎడిక్ట్ కావద్దు. ఒకవేళ ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కానీ ఏగల్ డిపార్ట్మెంట్, మెయిన్ గా ఏగల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఏగల్ డిపార్ట్మెంట్ కి టోల్ ఫ్రీ నెంబర్ 197 తెలియజేస్తే మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేయడము, అట్లాగే డిఅడిక్షన్ సెంటర్ లో జాయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఓన్లీ డ్రగ్స్ అనేది ఓన్లీ సామాజిక సమస్య లేదంటే వ్యక్తిగత సమస్య కాదు, ఇది దేశ భద్రతకు సంబంధించిన సమస్య. దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరు కూడా డ్రగ్స్ ని ముట్టుకోరు. ఈ డ్రగ్స్ వల్ల అన్ని రకాలుగా నష్టపోతూ ఉంటారు. స్టూడెంట్స్ ఎక్కువగా దీనికి ఎడిక్ట్ అవడానికి అవకాశాలు ఉంది. ఇది షార్ట్ టెంపర్ లోనో లేదనుకుంటూ ఏదో అప్పటికప్పుడు రిలీఫ్ అవ్వడం కోసం ఈ టైప్ ఆఫ్ వాటికి అలవాటు పడుతూ ఉన్నారు. వాటన్నిటికి ఏది అలవాటు పడకుండా కుటుంబం యొక్క పరిస్థితులను అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా డ్రగ్స్ కు దూరంగా ఉంటూ వారి ఫ్యామిలీని డెవలప్మెంట్ వైపు నడిపించుకోవాలని చెప్పేసి యువత అందరికీ సూచిస్తా ఉన్నాము. ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. ఇది ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజం ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మా ఏగల్ టోల్ ఫ్రీ నెంబర్ కి 197కి మీ ఏరియాకి సంబంధించిన ఏదైనా ఉంటే 197 తెలియజేస్తుంది కోరుతున్నాం.